టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు లైక్ ఆ సర్టిఫికేట్ సక్సెస్ అయిందా, అప్రూవ్ అయిందా, మనము లైక్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ చూసుకోవాలండి. సో వన్స్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లని చూసుకోవాలి. సో ఎలా చూసుకోవాలి అండ్ అక్కడ ఏమన్నా మిస్టేక్స్ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టీఎస్సీపీ గేట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే లైక్ ఎంటర్ లైక్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సబ్జెక్ట్. సో ఇక్కడ 3 సబ్జెక్ట్స్ రాస్తే 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి. సో సపరేట్ ఉంటాయి అన్నీ, సపరేట్ సబ్జెక్ట్ ఎంటర్ చేసి అది సక్సెస్ అయిందా లేదా చూసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా ఒక సబ్జెక్ట్ రాశారు ఎంఎస్సి బాటనీ అనుకోండి. సో మీ యొక్క ర్యాంక్ కార్డ్ అన్నీ చూసిన తర్వాత మీకు లైక్ 3 ఆప్షన్స్ అక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సబ్మిటెడ్, అంటే ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అది సబ్మిటెడ్. నెక్స్ట్ వచ్చేసి వెరిఫైడ్. సో వెరిఫైడ్ దగ్గర క్లిక్ అని చూపిస్తే గ్రీన్ టిక్ వస్తే వాళ్ళు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని చూసినట్టు. సో వెరిఫైడ్ తర్వాత అప్రూవ్ ఉంటుంది. ఇంకొకటి అప్రూవ్ అంటే మీరు లైక్ టీఎస్సీపీ గేట్ అంటే పీజీ కదా, పీజీకి సంబంధించిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, బీఎడ్ వాళ్ళు అప్లై చేస్తారు. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూసిన తర్వాత వీళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ఇలా 3 ఎవరైతే గ్రీన్ టిక్స్ వస్తాయో మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తాయి. సో ఈ విధంగా ఎవరికైతే 3 టిక్కులు వచ్చి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మీకు సేఫ్ అండి. అంటే మీకు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవచ్చు, అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎవరైతే అప్లై చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు కానీ రిజెక్ట్ అవుతారు. అంటే రిజెక్ట్ దేనివల్ల అవుతారు, మీరు ఏమన్నా ప్రాపర్ సర్టిఫికేట్స్ పెట్టినప్పుడు కానీ, ఏమన్నా ఒక సర్టిఫికేట్ బదులు ఇంకొక సర్టిఫికేట్ కానీ, ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ కానీ, బ్లర్ ఇమేజెస్ కానీ, సో ఏ ఇష్యూస్ వల్ల కూడా మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ కూడా కింద మనకు మెన్షన్ చేస్తారు. సో కొందరు సర్టిఫికేట్స్ పెట్టారు, రీజన్ రాస్తారు, యు ఆర్ నాట్ అప్లోడెడ్ సిఎంఎం, యు ఆర్ నాట్ అప్లోడెడ్ పీసీ, సో యు ఆర్ నాట్ అప్లోడెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, యు ఆర్ నాట్ అప్లోడెడ్ 10th క్లాస్ సర్టిఫికేట్. సో రీజన్ కూడా వాళ్ళు రాస్తారు. సో ఆ రీజన్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ రీజన్ ప్రాపర్గా రాస్తారు కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి నెక్స్ట్ ఈమెయిల్ ద్వారా మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది, అప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ వస్తుందో మనము ఆ సర్టిఫికేట్స్ కూడా మన లాగిన్ ఐడితోని లాగిన్ అయిన తర్వాత మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సపోజ్ మన దగ్గర ఏమన్నా ఈ ఇయర్ పాస్డ్ అవుట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సిఎంఎం కానీ పీసీ, దాని బదులు మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ 6th సెమ్ మెమో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్న వాళ్ళు ఏదైతే చెప్తారో అవి మనం నెక్స్ట్ ప్రాసెస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో టెన్షన్ పడకండి, సక్సెస్ అయిన వాళ్ళు ఓకే ఫైన్. ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫెయిల్ అయ్యారో సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల, ఓన్లీ ఎక్సెప్ట్ డిగ్రీ ఆర్ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వల్ల ఫెయిల్ అయితే ఏం కాదు, నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ అప్పుడు 6th సెమ్ మెమో అన్న పెట్టుకోవచ్చు, టీసీ లేకపోతే ఆ మెమోస్ అన్న పెట్టుకోవచ్చు, పీసీ లేకపోతే సిఎంఎం పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడకండి, వెయిట్ చేయండి, కొద్దిగా వెయిట్ చేయండి అంతే. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్. సో కొందరికి లైక్ సబ్మిట్ తర్వాత వెరిఫైడ్ వస్తుంది, దాని తర్వాత లైక్ అప్రూవ్ రావడానికి కొంత టైం పడుతుంది. సో వాళ్ళు చాలామంది వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొందరికి 1 అవర్లో చేస్తారు, కొందరికి 1 డే పట్టొచ్చు, కొందరికి 3 days పట్టొచ్చు, కొందరికి 4 days పట్టొచ్చు. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ 1 అవర్కి కానీ ఎవ్రీ 4 అవర్స్కి చెక్ చేసుకోండి. సపోజ్ నేను ఈరోజు అప్లై చేసా, వితిన్ 1 అవర్లో రెస్పాన్స్ వస్తే ఓకే, లేదు అంటే 4 అవర్స్, లేదంటే 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు. సో ఇలా టైం పడుతుంది కాబట్టి మన మిస్టేక్ కాదు, వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ అన్న లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు. సో ఈ విధంగా మీకు అప్లై చేసిన తర్వాత లైక్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చే వరకు మీకు ఎడిట్ ఆప్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024ది విత్ జనవరి నుంచి అన్నా ఏప్రిల్ ఏది పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు, కానీ యాజ్ పర్ రూల్ వాళ్ళు టీఎస్సీపీ గేట్ వాళ్ళు April 1st నుంచి 2024ది మాత్రమే పెట్టు అన్నారు. సపోజ్ జనవరి నుంచి ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే రిజెక్ట్, ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ April 1st తర్వాత ఏది తీసుకున్నా అది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ జనవరి నుంచి ఉంటే అప్లోడ్ చేసుకోండి, ఏం కాదు. ఇంతలోపు మీకు టైం ఉంటుంది కదా, మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఎడిట్
ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి. సో ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్తోనే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏ మిస్టేక్స్ అయితే చెప్తున్నారో ఆ సర్టిఫికేట్స్ ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే అయిపోతుంది కదా. మీరు లాస్ట్ డే వరకు వెయిట్ చేసి మనకు ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అని అనుకునే బదులు మీరు ఇప్పుడు ఉన్న సర్టిఫికేట్స్తో అప్లోడ్ చేయండి. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎట్లాగో 1 వీక్లో మనకు సర్టిఫికేట్స్ ఇవ్వరు, అదేదో ఇప్పుడు అప్లై చేసుకొని పెట్టుకోండి. 1 వీక్ తర్వాత మీకు ఏమైనా రిజెక్ట్ అయ్యి రీజన్స్ చెప్తారు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని. సో ఈ 1 వీక్లో మీరు మీ కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్ తెచ్చుకొని ఎడిట్ ఆప్షన్ అప్పుడు మీరు అవి అప్లోడ్ చేసుకోవచ్చు. సో అట్లన్నా చేయండి, లేదు నేను డైరెక్ట్ 1 వీక్ వెయిట్ చేసి అప్లోడ్ చేస్తా అంటే అట్లా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క రిస్క్ అది. సో ఇప్పుడు అప్లోడ్ చేసి రీజన్స్ తెలుసుకొని తెచ్చుకుంటారా, లేదంటే వెయిట్ చేసి ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకుంటారా, మీ ఇష్టం. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీ ఇష్టం. కానీ రిజెక్ట్ అయితే కొద్దిగా టెన్షన్ తీసుకోకండి. చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు పాస్డ్ అవుట్ వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు, డిగ్రీ ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన వాళ్ళు. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. 6th సెమిస్టర్ మెమో ఒకటి ఉంటే సరిపోతుంది, పీసీ సిఎంఎం లేకపోయినా దాని బదులు 6th సెమిస్టర్ మెమో పెట్టండి. సో 6th సెమిస్టర్ మెమో లేకపోతే రిజల్ట్స్ ప్రింట్ తీసుకొని స్టాంపు ప్రిన్సిపల్ సైన్ పెట్టి అన్ని ప్లేస్లో అది పెట్టుకోవచ్చు. మీకు టీసీ ఇప్పుడు లేకపోతే మీకు కౌన్సిలింగ్ టైంలో టీసీ కావాలి. సో అంతలోపు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక సర్టిఫికేట్ మీకు పాస్ అయినట్టు ప్రూఫ్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. ఎవరికైతే సిఎంఎం పీసీ ఇవి లేకపోతే మీరు అన్ని సెమిస్టర్ పాస్ అయినాయన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవ్వండి. సో క్యాస్ట్ అయితే 2014 తర్వాత ఏది పెట్టినా ఓకే. ఓన్లీ ఈ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు రిజర్వేషన్ రావాలంటే 2024 మాత్రమే పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా April 1, 2024 పెడితేనే వస్తుందట. సో అది పెట్టడానికి ట్రై చేయండి. కానీ ఫస్ట్ది పెట్టిన వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ స్టూడెంట్ నిన్నటి నుంచే మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి అందరూ ఒకటే రోజు చేయరు. సో అన్ని సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అండ్ మనకు వాళ్ళ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనం చెప్పుకోలేం. అంటే మన దగ్గర ఉన్న 2-3కే తెలుస్తుంది. కానీ అందరు డేటా వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు అవన్నీ తెలియదు. కాబట్టి సేఫ్ సైడ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మీదనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ తర్వాత ఎప్పుడు తీసుకున్నా పెట్టడానికి ట్రై చేయండి. లేకపోతే వితిన్ 1 డేలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే తొందరగా ఇస్తారు. మీ సభకి వెళ్తే 7 days 5 days పడుతుంది. కాబట్టి ఏప్రిల్ తర్వాత పెట్టడానికి ట్రై చేయండి. లేదంటే ఫస్ట్ది పెట్టినా నడుస్తుంది. కాకపోతే సపోజ్ దానివల్ల రిజెక్ట్ చేస్తే మళ్ళీ టెన్షన్ పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వితిన్ 1 డేలో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరైతే లైక్ వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అన్న వాళ్ళు జస్ట్ మీ ఫోకస్ కాలేజెస్. సో ఇప్పుడు 3 సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టు మంచి సబ్జెక్ట్కి మీరు లాస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 సబ్జెక్ట్స్, ఎంఏ సోషాలజీ రాశాడు, ఎంఎస్సి బాటనీ రాశాడు, దీనికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, దీనికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. 2 కాలేజీ యొక్క రిజల్ట్స్ ఒకటే రోజు వస్తాయి. సో మీరు ఏదో ఒక దానికి ఫీజు కట్టి వెళ్ళిపోవాలి, మిగతాది వదిలేయాలి. అంటే ఎక్కువ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళకు చాయిస్ ఉంటాయి. మీరు 3 రాయండి, 4 రాయండి, 5 రాయండి, 5 కాలేజీలు వస్తాయి. 5కి వెళ్ళి ఒక కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి. 1 రాసిన వాళ్ళు మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. కాబట్టి మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మీరు సేఫ్. అది రాకపోతే ఓన్లీ 2 టిక్లు వచ్చి ఏం ఇంకా అప్రూవ్ కాకపోతే వెయిట్ చేయాలి. ఏదో ఒక రీజన్ వల్ల రిజెక్ట్ అయితే దానికి సంబంధించిన జిరాక్స్ లైక్ ఒరిజినల్స్ అన్నా పెట్టాలి, లేదు దానికి రిలవెంట్ అయిన సర్టిఫికెట్స్ అయినా ఏమన్నా పెట్టవచ్చు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో లైక్ కాలేజ్ గురించి చెప్తానండి. సో ఎంఎస్సి బాటనీకి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి, ఎంఏకి సంబంధించినవి ఉంటాయి. సో సపరేట్ ఉంటాయి. సో అవన్నీ మనకు వెబ్సైట్లో కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూసుకోండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ వచ్చినాయో మీరు ఏ కాలేజెస్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అన్నీ చూసుకొని మీకు ఒక ఐడియా ఉంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ కానీ, కాలేజెస్ లిస్ట్ కానీ, సో ఇవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.